గౌరవనీయులైన రాష్ట్రపతి వర్య డ్రాఫ్టింగ్ కమిటీ రూపొందించిన రాజ్యాంగ ప్రతిని పరిచయం చేస్తూ దీనిని పరిగణనలోనికి తీసుకోవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షవర్య, డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో చేసిన కృషి, చూపిన చొరవ నాకు తెలుసు. డాక్టర్ అంబేద్కర్ని ఈ విషయంలో ఎవరైనా సరే అభినందించక తప్పదు. ఇందుకు 7 సభ్యులను నియమించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అందులో ఒకరు రాజీనామా చేశారు, ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. ఒకరు ఎక్కడో అమెరికాలో ఉన్నారు, ఆయన స్థానాన్ని భర్తీ చేయలేదు. మరొకరు వారి రాష్ట్ర వ్యవహారాల్లో నిమగ్నమై ఉన్నారు. అలా సభ్యుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఒకరిద్దరు వ్యక్తులు ఢిల్లీకి చాలా దూరంలో ఉన్నారు. బహుశా ఆరోగ్య కారణాల వల్ల వారు హాజరు కాలేకపోయి ఉండొచ్చు. అందువల్ల అటువంటి పరిస్థితుల్లో మన ఈ రాజ్యాంగ నిర్మాణ భారం అంతా డాక్టర్ అంబేద్కర్ మీదే పడింది. నిస్సంశయంగా మనం వారికి కృతజ్ఞులం. నాకు దక్కిన ఈ ఘనత నా ఒక్కడికి మాత్రమే చెందదు. అందులో కొంత అసెంబ్లీకి రాజ్యాంగ సలహాదారులైన సర్ బిఎన్ రావు గారికి కూడా చెందుతుంది. వారు రాజ్యాంగం చిత్తుప్రతిని తయారు చేసి డ్రాఫ్ట్ కమిటీ పరిశీలనకుంచారు. మరికొంత ఘనత డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులకి కూడా చెందుతుంది.